ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీరామచంద్రమూర్తియే నమః. శ్రీమద్ రామాయణము బాలకాండ 9వ అధ్యాయం. ఆ రాత్రి అక్కడే గడిపి మరుసటి రోజున గంగను దాటి విశాలమైన నగరాన్ని చేరుకున్నారు. అప్పుడు రాముడు ఆ విశాల నగరాన్ని గురించి చెప్పమంటే విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. విశ్వామిత్రుడు పూర్వము కృతయుగంలో కశ్యప ప్రజాపతి ఇరువురి భార్యలైన అదితి మరియు దితి సంతానమైన దేవతలు దైత్యులు ఎంతో సత్యంగా ధార్మికంగా జీవించేవారు. అలా కొంతకాలమైన తర్వాత వాళ్లకు శాశ్వతంగా నివసించాలి అనే కోరిక పుట్టింది. కాబట్టి క్షీరసాగరాన్ని మదిస్తే అందులో నుంచి అమృతం పుడుతుంది. అది తాగితే మనకు ఆకలి ఉండదు, వృద్ధాప్యము ఉండదు. అందువలన సాగర మదనానికి మందర పర్వతాన్ని తీసుకొచ్చి చిలకడం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా అందులో నుంచి ముందుగా ఆలాహలం పుట్టింది. ఆ ఆలాహలము మనుషులని, దేవతలని, సమస్త ప్రపంచాన్ని కూడా నాశనం చేయటం ప్రారంభించింది. వెంటనే దేవతలంతా కలిసి శంకరుడున్న కైలాసానికి వెళ్ళి ఆయనను రక్షించమని ప్రార్థించారు. శంకరుడు బయటికి రాగా, ఇది అగ్రపూజ కనుక మొదట వచ్చిన దాన్ని అందరికన్నా పూజ్యులైన మీరే స్వీకరించాలి అని విష్ణువు అన్నారు. అప్పుడు శంకరుడు సరే అని ఆ ఆలాహలాన్ని హేళగా తాగాడు. అన్ని లోకాలని కాల్చిన ఆలాహలాన్ని శంకరుడు తాగుతుండగా ఆయనకు శరీరంలో ఒక్క పొక్కు కూడా రాలేదు, కళ్ళు ఎరుపెక్కలేదు. ఆయన మెడలో ఉన్న పిల్లపాములు కూడా అటూ ఇటూ కదలలేదు. ఆయన ఎలా ఉన్నాడో అలానే ఉండిపోయాడు. దేవతలు దానికి అందుకు సంతోషించి మందర పర్వతాన్ని మళ్లీ చిలకటం ప్రారంభించారు. అలా చిలుకుతుండగా మందర పర్వతము పాతాళానికి జారిపోయింది. అప్పుడు దేవతలంతా తమతో పాటు ఉన్న మందర పర్వతాన్ని లాగుతున్న విష్ణువుని ఆ పర్వతాన్ని పైకి తెమ్మని వేడుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి కూర్మావతారం ధరించి ఆ పర్వతాన్ని తన వీపుపై పెట్టుకొని పైకి తెచ్చారు. అప్పుడు మళ్లీ చిలకటం ప్రారంభించారు. అప్పుడు అందులో నుంచి నురగలు వచ్చాయి. ఆ నురగల నుంచి 60 కోట్ల అప్సరసలు వచ్చారు. అంతమంది అప్సరసలకు సేవ చేసే పరిచారకులు కూడా కొన్ని కోట్ల మంది వచ్చారు. అలా వచ్చిన అందమైన అప్సరసలని దేవతా రాక్షసులలో ఎవరూ కోరలేదు. అందుకని వాళ్ళు దేవవైశ్యులు అయ్యారు. తరువాత అందులో నుంచి వరుణుడి కుమార్తె అయిన వారుణి అనే సురరసం వచ్చింది. దేవతలు ఆ వారుణిని తాగారు. కాబట్టి వాళ్లను సురులు అని పిలుస్తారు. రాక్షసులు ఆ సురరసాన్ని వద్దన్నారు కాబట్టి వాళ్లను అసురులు అంటారు. ఆ వారుణిని సేవించలేదు కాబట్టి రాక్షసుల మనసు ఎప్పుడూ సంతోషంగా ఉండదు. తర్వాత వచ్చిన ఉచ్చైశ్రవం అనే అశ్వాన్ని రాక్షసులు స్వీకరించారు. అలానే సముద్రంలో నుంచి వచ్చిన కౌస్తభాన్ని విష్ణుమూర్తి స్వీకరించాడు. తర్వాత వచ్చిన అమృతం కోసము అందరూ కొట్టుకున్నారు. చివరగా విష్ణువు యొక్క సహకారంతో దేవతలు ఆ అమృతాన్ని సొంతం చేసుకున్నారు. కొంతకాలానికి రాక్షసుల తల్లి అయిన దితి కశ్యపుడితో ఇలా అన్నది, నీ కొడుకులైన దేవతలు నా కొడుకులైన రాక్షసులని చంపారు. నా కొడుకులకు ఇప్పుడు రాజ్యం లేదు. దీనికంతటికీ దేవతల రాజైన ఆ ఇంద్రుడే కారణం కాబట్టి నాకు ఇంద్రుడిని చంపగలిగే కొడుకు కావాలి అని కశ్యపుడిని అడిగింది. అయితే నువ్వు శౌచంగా ఎలాంటి దోషం లేకుండా 1000 సంవత్సరాలు ఉండగలిగితే నీకు లోకాలను శాసించగలిగిన ఇంద్రుడిని సంహరించగలిగిన కొడుకు పుడతాడు అని కశ్యపుడు చెప్పాడు. దితి సరే అని శుక్లప్లవనము అనే ప్రదేశానికి వెళ్లి తపస్సు చేయటం ప్రారంభించింది. అలా తపస్సు చేసుకుంటున్న దితి దగ్గరికి ఇంద్రుడు వచ్చి, నేను నీకు సేవ చేస్తాను అన్నాడు. దితి సరే అనడంతో రోజు ఫలాలు తీసుకొచ్చేవాడు. రోజు తన తల్లి కాళ్ళు పట్టేవాడు. అలా 990 సంవత్సరాలు పూర్తయ్యాయి.